అన్కన్వెన్షన్ చెప్తా తప్పితే. సో మరి ప్రజాగ్రహానికి గురవుతుంది ఈ ప్రభుత్వం. నిజంగా మరి మీకేమనిపిస్తుంది? మరి కరెక్ట్ వేలే అవుతుందా లేకపోతే నిజంగానే రాంగ్ వేలే అవుతుందా? మీరేమనుకుంటున్నారు? ప్యానెల్ మిత్రులకు యోయో ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. అయితే ప్రధానంగా ఏ ప్రభుత్వాలు పార్టీలు తీసుకునేటువంటి నిర్ణయాలు బాహ్యంగా కనిపించేటువంటి పాలసీ మ్యాటర్స్ బాగానే కనిపిస్తాయి. కానీ ఆశయం గొప్పదే కావచ్చు, బట్ ఆచరణ కరెక్ట్ కానప్పుడు అది ఎంతటి పాలసీ మ్యాటర్ అయినా ప్రజా వ్యతిరేకతను లేకపోతే కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్కి కొంత దూరం ఉంటుంది. అయితే ప్రతి నిర్ణయంలో 100% రేపు బీజేపీ పార్టీ వచ్చినా లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా న్యాయం చేయలేదు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అది ఎవరు అనుగుణంగా కాదన్న. అయితే మనం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చినాక టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేశారు. ఎందుకు ఈ హైదరాబాద్ నగరం ఒక గుండెకాయ లాంటిది, దీనికి ఉన్నటువంటి మౌలిక వసతులు ఏంటి, ఏం కావాలి, ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది ఒక సర్వే చేశారు. ఇట్స్ ఎ గుడ్ ఫ్యాక్ట్. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ భూములు అనేది ఒక పెద్ద ఎత్తున ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అది ప్రధానంగా హైదరాబాద్ ఒక మౌలిక వసతులు, కర్మాగారాలు ఉండడం, లేకపోతే జాబ్ ఎంప్లాయ్మెంటు, లేకపోతే లేబర్ అవకాశాలు ఉండడం వల్ల మైగ్రేటెడ్ పీపుల్ చాలామంది వచ్చారు హైదరాబాద్కి. అయితే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ల్యాండ్స్ బాగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల, రెంటల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సామాన్య మధ్యతరగతి వాడు భూమి కొనుక్కోలేని పరిస్థితి. అయితే వాళ్ళు ఏదో రకంగా తలదాచుకోవాలి అని అనుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ వీళ్ళు ఈ చిన్న చిన్న గూడారాలు వేసుకోవడం, దాన్ని తదనుగుణంగా రేకుల్ని బిల్డింగ్ వేసుకున్నారు. ఇప్పుడు మీరు ఉదాహరణకు తీసుకుంటే ఎన్టీఆర్ నగర్ తీసుకోండి. ఎన్టీఆర్ నగర్ ఒక 20 సంవత్సరాల క్రింద నథింగ్. మరి ఇవాళ ఎన్టీఆర్ నగర్లో అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది, సరే పేదోళ్ళు ఉండాలని ఇలా 3 ఫ్లోర్లు కట్టుకున్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే ఈ సెక్షన్లో వాళ్ళు కొంత గవర్నమెంట్ కూడా కొన్ని విషయాలను చూసి చూడనట్టుగా కూడా ఉంటుంది. మరి వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి? ఎక్కడో అక్కడ అంటే ఇప్పుడు వాళ్ళను హైదరాబాద్ రానియొద్దు అంటే అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద మీరే అంటున్నారు, సోదరులు అందరూ అంటున్నారు 25 ఫ్లోర్లు 35 ఫ్లోర్లు బిల్డింగ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి దాని దగ్గర అక్కడ పనిచేసేటువంటి లేబర్ కానివ్వండి, ఆ ఇళ్లలో ఉండేటువంటి వసతులు కావాలి అంటే ఎక్కడి నుండి వస్తారు? అంటే అక్కడ ఏదో దగ్గరలో ఉన్నటువంటి సదుపాయాన్ని ఆ కూలీ చేసుకునేటువంటి వాళ్ళు ఆక్రమించుకోవడం అనకూడదు. ఆ అవసరానికి వాళ్ళు వేసుకున్నారు. సో అప్పుడు ప్రభుత్వాలు అంటే పేదలను ముట్టుకోరు. పేదలు ముట్టుకోవారు అంటే ఇలా జెండాలు మొయ్యాలి కదా, జెండాలు మొయ్యాలి. మరి 25 ఫ్లోర్లు 35 ఫ్లోర్లు ఎన్కన్వెన్షన్ నాగార్జున గారు లేకపోతే మీరు నేను జెండాలు పట్టాం కదా, జెండాలు పట్టేటోళ్ళు వాళ్ళు ఉండాలి. కాబట్టి ఈ చోటా మోటా లీడర్లు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసేసి కొంచెం ఎంకరేజ్ చేశారు. కానీ ఎంకరేజ్ చేసిన దానికి కూడా కొంత లిమిటేషన్ ఉండాలి. ఇప్పుడు మీరే అన్నారు, మీలాంటి మీ మీడియా కూడా అనొచ్చు, మీ ఛానల్ కూడా అనొచ్చు, కేసీఆర్ గారిని డల్లా చేస్తా లేకపోతే ఇట్లా చేస్తా అన్నావు అట్లా చేస్తా అన్నావు అని మీరు అందరూ చూపించాలి. మరి ఎక్కడికి వెళ్తే ఇక ఆయన ఫామ్ హౌస్ తీసుకుపోతాడా? నీళ్ళు ఇక్కడ వచ్చిన నీళ్ళు ఎక్కడికి పోవాలి? ఎక్కడికో ఒక దగ్గర బయటకు పోవాల్సిందే కదా. మరి నువ్వు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటావు, పొల్యూషన్ ఉండొద్దు అంటావు, మరి నువ్వు డల్లాస్ కావాలంటావు, నువ్వు రోడ్లు వైండోయింగ్ చేయొద్దంటావు. మరి ఎట్లా హూ విల్ డూ దట్? అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. అదేవిధంగా మరి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొన్నటికి 30 సెంటీమీటర్లు అయింది, 60 సెంటీమీటర్లు అయింది. ఓకే, మొత్తం హైదరాబాదు అతలాకుతలం అవుతుంది అని మరి మీ మీడియా సంస్థలు అన్నారు కదా. మరి ఆ నీళ్ళు రేవంత్ రెడ్డి ఊరికి తీసుకుపోవాలా? ఎక్కడ తీసుకుపోవాలి? అంటే అందుకే నేను ఏమంటున్నా, ఆచరణ ఒక పాలసీ పెట్టింది మంచిదే కావచ్చు, కానీ ఆచరణ సరిగ్గా లేనప్పుడు ఈ ప్రజా వ్యతిరేకత వస్తుంది. అయితే మనందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత లేకపోతే నాయకులు చోటా మోటా లీడర్ల నుండి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలలో ఆక్రమించుకున్నాయి. ప్రజలకు కనిపిస్తలేవు, ప్రభుత్వానికి కనిపిస్తలేవు. ప్రజలకు కనిపిస్తున్నాయి, ప్రభుత్వానికి కనిపిస్తలేవు. ఒక్కటే జస్ట్ ఎన్కన్వెన్షన్ టచ్ చేసిండు అంటే కొండను దోవి గుట్టను ఎలుకను పట్టినట్టుగా ఉంది. ఇవాళ హైడ్రా పాలసీ ఎట్లుంది అంటే బాగానే ఉంది, కొండను దోవుదామని అనుకున్నాడు, అందులో గనిదిద్దామని అనుకుంటే ఎలుకను తీసుకొచ్చినట్టు ఉంది. ఎందుకంటే ఇవాళ నిజంగా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎగ్జాక్ట్లీ చెరువులలో ఉన్నటువంటి ఆక్రమితమైనటువంటి బిల్డింగ్లు కూలగొడితే, రాజకీయ నాయకులు లబోదిబో మొత్తుకుంటే అప్పుడు ఈ ప్రజలు కూడా అరే అంత పెద్దోడిని వాడిని కొట్టేసిన రాబాయి మాకేముంది, మేము కూడా ఒక చిన్నోళ్ళము అని అనుకుంటారు. అంటే వాళ్ళని మీరు టచ్ చేస్తలేరు. ఒక్కరిని పెద్ద కవరేజ్ కోసం, మీడియా కవరేజ్ కోసం నాగార్జునని కొట్టినరు, మళ్ళీ
టాప్ కొట్టేసి కిందికి పోయిండ్రు మీరు. ఈ మధ్యలో అంతా వదిలేసారు, మొత్తం వదిలేశారు అసలు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. అది నెక్స్ట్ మీరు అన్నారు, మంచి ప్రశ్న అడిగారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ ఎందుకు ముడుచుకుంటలేడు, ఎందుకు బయటకు వస్తలేడు అని. ఎందుకు బయటకు వస్తాడండి? ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు గెలిచారు. ఇవాళ ఒక 100 ఇల్లులు కూలగొట్టగానే కేసీఆర్, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ వచ్చేసారు అనుకోండి, అక్కడ ఆగుతుంది. అక్కడ ఆగితే మరి ప్రతిపక్ష పార్టీకి వాళ్ళకి మైలేజ్ ఎక్కడ కావాలి? కూలాలి, ఒక 1000 కూలాలితే కానీ 1,00,000 మందికి ఒక బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు 100 దగ్గర ఆపేస్తే అది అయిపోతుంది, రేపే దాన్ని క్యాష్ చేసుకోవాలి ఆబ్వియస్లీ. ఇప్పుడు గతంలో మరి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీకి అనలేదా 10,000 రూపాయలు ఇంటింటికి ఇస్తామంటే ఇయ్యనందుకు నీళ్లు మునిగినందుకే కదా మా హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇవాళ వాళ్ళు కూడా అవకాశవాద రాజకీయాలు, అదే సోదరుడు అన్నాడు కదా, రాజకీయ ఎత్తుగడలు ఉంటాయండి, అదే రాజకీయ ఎత్తుగడ. ఈ ఎత్తుగడలన్నీ రచిస్తూ కూర్చున్నాడు ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమము, ఒకవేళ తెలంగాణ గతంలో ఉద్యమము ఆయన రేజ్ చేయగానే, కేసీఆర్ గారు రేజ్ చేయగానే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేసింది అనుకోండి, వీళ్ళందరూ లీడర్లు ఎక్కడ అయ్యేటోళ్ళు, వీళ్ళకు ఏమంటారు గాంధీ అయ్యేటోళ్ళు ఎవరు? కానీ 1200 మంది చచ్చిపోయేటోళ్ళు. రగలాలి రాజకీయం ఏంటంటే అగ్గికి ఆజ్యం పోస్తారంటారు కదా, ఇదే కార్యం. వీళ్ళ మనోభావాలు అట్లుంటాయి, ఆలోచన విధానం అట్లుంటుంది. సరే, అది ప్రతిపక్ష పార్టీ. బట్ అధికార పార్టీ కూడా కొన్ని పారామీటర్స్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఎందుకంటే గంట టైం కూడా ఇవ్వకుండా, అర్ధగంట టైం ఇవ్వకుండా, వాడి సర్టిఫికేట్స్ ఉంటాయి, చదువుకుంటుంటాడు. ఒక పిల్లోడు రేపు ఎగ్జామ్ రాసేది ఉంటుంది, లేకపోతే రేపు ఒక కుటుంబంలో పెళ్ళే ఉంటుండొచ్చు, ఎన్నో రకరకాల పేషెంట్, ఓకే, ఇవన్నీ ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. అట్లాని అన్నింటిని తీసి ఒక పేషెంట్ ఆయన చచ్చిపోయేంత వరకు ఈయన ఉండలేదు గవర్నమెంట్, లేకపోతే ఆయన ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఉండలేదు. కానీ అట్లీస్ట్ ఒక నోటీస్ ఇంటిమేషన్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం అది చేయకపోవడం అనేది చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఎందుకంటే ఇల్లు కూలగొట్టిను, ఎస్ పర్మిషన్ ఉంది, బట్ నీ సామాన్కు నువ్వు వాళ్ళని జవాబుదారి, ఇల్లే కూలిపోయింది, కనీసం ఉండడానికి బట్టలు లేవు, చదువుకోవడానికి పుస్తకాలు లేవంటే అది ఎంత నిరాశ నిస్పృహ మధ్యన ఉంటారా? అది కూడా పేద ప్రజలు. ఇప్పుడు మీరు అంటున్నారు 53 కోట్లు 2 కోట్లు ఉన్నాడు, 5 కోట్లు ఉన్నాడు, పేదోడు ఎట్లా అవుతాడండి? అంటే ఒకటే ఇక్కడ 50 కోట్లు 5 కోట్లు అని కాదు అనేది. ఇక్కడ దాదాపుగా ఒక 50 లక్షలు పెట్టి ప్లేస్ కొనుక్కున్నాం, ఇంకో 50 లక్షలు పెట్టి క్యాష్ పెట్టే కొన్నారు కదండి. ఇప్పుడు సరే లోన్లు పెట్టుకుంటారు, ఆ లోన్లు రకరకాల ఇష్యూస్ మనం రెండు అవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రజలు ఎప్పుడైనా ఉంటారండి. రేపటి రోజున మీరు పోలవరం కట్టినప్పుడు కొంతమంది వ్యతిరేకత, మల్లన్న సాగర్ కట్టినప్పుడు. అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రతి నిర్ణయం వెనకాల ఇప్పుడు మీరు రోడ్ వైండింగ్ ఉంటుంది, రోడ్ వైండింగ్ ఉంటే వాళ్ళు అన్ని ఇప్పుడు ఉప్పలు తీసుకోండి, లేకపోతే హైదరాబాద్ నేషనల్ హైవేస్ తీసుకోండి, రోడ్ వైండింగ్ అన్నప్పుడు కొంత కంపల్సరీ. మరి నేను నా జీవితం ఈ షాపే ఇది అని అంటే కాదు, అంటే కానీ ప్రభుత్వం దానికి ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయం చూపించకుండా, ప్రభుత్వం ఒక టైం ఇవ్వకుండా, వాళ్ళకి జరిగిన నష్టపరిహారాన్ని ఇవ్వకుండా చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇది ఆ ప్రభుత్వం ఒక వ్యతిరేకత మూట కట్టుకుంటుంది, అది ఆషామాషి విషయం. కానీ ఇక్కడ ఇంకో ఇష్యూ కూడా వస్తుంది సార్. ఏమడుగుతున్నారంటే సరే ఈ 30 ఏళ్ళు 35 ఏళ్ళు మేము ఇక్కడ ఉంటున్నాం, ఇల్లు కట్టుకున్న స్థిరపడిపోం, ఇల్లు కూడా మ్యాక్సిమం వాటి లైఫ్ టైం కూడా అయిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి కూలగొడతామంటున్నారు. నిజంగానే మేము ప్రభుత్వంలోనో లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలోనో కట్టుంటే మరి అప్పుడు పర్మిషన్ ఇచ్చిన అధికారులని ఏం చేస్తున్నట్టు? మాకు రోడ్లు ఎందుకు వచ్చినాయి, మాకు కరెంట్ ఎందుకు వచ్చింది, మేము హౌస్ ట్యాక్స్ కడుతున్నాము, ఇవన్నీ ఉన్నప్పుడు ఎలా కూలుస్తారు? మేము 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 రైట్ పద్ధతిలోనే వెళ్తున్నాం కదా. ఇప్పుడు మీరు ఇంకో విషయం చెప్తాను లేటెస్ట్గా. 2013లో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ మాస్టర్ ప్లాన్ బూర నరసింహ గౌడ్ ఉన్నారు కదా, ఆయన ఇంటి మీదకి వెళ్ళి చూపిస్తుంది ఇప్పుడు కొత్తగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి చూపించింది 2013లో ఏది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మాస్టర్ ప్లాన్. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు వాళ్ళే కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాస్టర్ ప్లాన్ వేసేస్తే అప్పుడు ఇట్లా చూపించారు, ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇట్లా చూపిస్తుండవు అంటే మళ్ళీ అంటే ప్రజలు అవసరాలు మారుతున్నప్పుడు రూట్లు మారేస్తే ఇప్పుడు ఇక్కడ కొనుక్కున్న పరిస్థితి అంటే దాని యొక్క దిశ మార్చుకునే అవకాశం ఉంటుంది. మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ లో అప్డేట్ చేసి రిజిస్ట్రేషన్ ఆపాలి. వాడు కొనేసిండు, డబ్బులు తీసుకున్నాడు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ గవర్నమెంట్ డబ్బులు వచ్చినాయి, మరి వాళ్ళ వాడికి ఎంతమందికి అవగాహన ఉంటుందండి? అదే ఈ రిజిస్ట్రేషన్ దగ్గరే చెయ్యాలి అని వాళ్ళు ప్రజలు కూడా అడుగుతున్నారు. మీరు మొన్న కొనుక్కున్నా అని చెప్పారు, మీరు ఆనెస్ట్ గా చెప్పండి, మీరు ఎఫ్టీఎల్ లో ఉందా మీ భూమి అని మీరు చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకున్నాను. మీరు
చెక్ issue వచ్చింది. చేసుకున్నారు. ఒకవేళ రాకపోతే మీరు చెక్ చేసుకునే పరిస్థితి ఉండేది. ఏమో భయ్ అంటే న్యాయ అంటే ఇష్యూనే లేదు అప్పుడు అసలు బయట లేకపోతే ఇష్యూనే లేదు కదా. ప్రతి బిల్డింగ్ కానీ ప్రతి అపార్ట్మెంట్ కానీ లీగల్ నోటిఫికేషన్ ఇస్తారు, లీగల్ ఒపీనియన్ ఇస్తారు. లీగల్ వాడు ఎక్కడ పోయిండు, బ్యాంక్ వాడు ఎక్కడ పోయిండు, రిజిస్ట్రేషన్ ఓకే వీళ్ళంతా దొంగలు అనుకుందాం కాదు. మరి రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉన్నప్పుడు లేకపోతే గవర్నమెంట్ ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తుంది ఆ పర్మిషన్ ఇప్పుడు ఇచ్చినటువంటి సమయంలో పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులది. ప్రభుత్వాధికారులు ఏమంటారు, గవర్నమెంట్ పాలసీ వాళ్ళు ఇచ్చారు మేము చేసినాం అంటారు. బట్ అల్టిమేట్గా ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం అన్నప్పుడు పాలక ప్రభుత్వానికి అధికారులు బలి కావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఇటువంటి పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు అబాసుపాలవుతుంది వాళ్ళు. కానీ ఆన్ ద రికార్డు ఒక సిగ్నేచర్ ఒక ఆర్డీఓనో లేకపోతే ఎంఆర్ఓనో లేకపోతే ఒక మున్సిపల్ ప్లానరో వాళ్ళ సిగ్నేచర్స్ ఉంటాయి. ఇవాళ వాళ్ళని బదనాం చేస్తున్నారు. కానీ మరి ఈ ప్రభుత్వాలకు తెలియదా ఇవాళ మీరు అంటున్నారు. కానీ నిజంగానే సార్ ఇందాక అన్నట్టుగా మరి ఆ ప్రభుత్వ అధికారులు తప్పిదాలు ఇవన్నీ అనుకుందాం మనం. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చారు, అన్నీ వచ్చాయి, ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందుతున్నాయి. మరి ఇప్పుడు దీనికి ఎవరు సార్ బాధ్యులు? ఐఎమ్ కమింగ్ దట్. ఇప్పుడు మీరు చాదర్ఘాట్ తీసుకోండి, గతంలో కూడా మాట్లాడినా మళ్ళీ కూడా మాట్లాడారు. చాదర్ఘాట్లో ఎంతమంది మినిస్టర్లు పాస్ అని ఉంటారు ఆ బ్రిడ్జ్ మీద, ఎంతమంది ఎమ్మెల్యేలు పాస్ అని ఉంటారు. మరి కళ్ళు కనిపించవా? అంటే ఇది నడి మూసీ నది అనేది ఇది మధ్యలో వచ్చినాయి రా భయ్. ఇవన్నీ ఇల్లు ఎక్కడ పోతున్నాయి, గుడి కట్టిరు, ఈ ప్రజాపాలకులకు అంటే ఆ మాత్రం సోయిండొద్దా, ఆ అధికారులకు సోయిండొద్దా? ఎంతమంది పోయింటారు? పెద్ద పెద్దలకు సంబంధించిన వాళ్ళే కొట్టాలేసి అక్కడ బర్రెలు పెట్టేసి. అంటే ఇప్పుడు కొత్త నాటకం పెద్ద బిల్డింగులు మన్సూరాబాద్ చెప్తున్నారండి. మన్సూరాబాద్ డివిజన్ తీసుకోండి. మన్సూరాబాద్ డివిజన్ లో పెద్ద చెరువు అంటే మన్సూరాబాద్ డివిజన్ లో పెద్ద చెరువు ఉంటుంది. 94 ఎకరాల భూమి అంటే ఒకప్పుడు 94 ఎకరాల భూమి 14 ఎకరాలకు మిగిలింది. అంటే ఇవన్నీ ఎక్కడ పోతాయి? అంటే సోదరుడు అన్నట్టుగా వాడు వెనకాల ఇంకోడు ఉంటాడు. అంటే ముందు బర్రెలు పెట్టేస్తే బర్రెలు కట్టుకొని అంటారు, కానీ దాని వెనకాల బడాబాబులు. అంటే ఇవన్నీ చాలా విట్నెస్ నాకు. చైతన్యపూర్లో ఇప్పుడు కార్పొరేటర్ రంగనరసింహ గుప్తా గారు ఆ పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయం ప్రశ్నించారు. ఆయన పర్సనల్ గా ఈటల రాజేందర్ గారికి ఫోన్ చేసి పిలిచారు. అక్కడ 100 మంది ఉన్నారు. మరి ఏం చేయాలి? మరి మీరు కూడా ప్రభుత్వము గతంలో ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా, మరి ఎటువంటిది ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తుండ్రు అని ఆ రోజు వీళ్ళు ఎందుకు ప్రజానాయకులు కదా. అంటే ఆ రోజుల్లో ఓటు బ్యాంకు కావాలి. ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని వ్యతిరేకంగా. మరి ఈ రోజు కూడా ఓటు బ్యాంకు కావాలి కదా. అందుకే వెంకటరెడ్డి గారు ఏమంటారు, ఇప్పటికిప్పుడు అర్జెంట్ ఏముంది, ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయంటే ఓటు బ్యాంకు ఏ ఒక్క పార్టీ కాదు, మీకు కూడా కావాలి ఓటు బ్యాంకు. మీకు కొత్త ఓటు బ్యాంకు మీకు కావాలిగా. ఒక్క నిమిషం రవి గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, సోదరుడు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయి ఎందుకని? ఎలక్షన్లు ఉంటే అసలు టచ్ చేయరు. అసలు అదే నేను మాట్లాడుతూ ఎందుకు నాకు ఎలక్షన్స్ వస్తే ఎక్కడ ఓట్లు పోతే టచ్ కూడా చేయరు కదా. టచ్ చేయరు. నెక్స్ట్ ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో దీనికి ఒక ముహూర్తం అనేదో లేకపోతే ఒక 1 year టర్మ్ అయినాకనో 2 years టర్మ్ అయినాకనో అనేది ఏముండదు. అది కాలక్రమేణా జరుగుతుండాలి ఒక్కొక్క. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఏం చేస్తున్నానంటే, మీరు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం వీళ్ళందరి ఒక 50 కొట్టండి. ఫస్ట్ 50 కొట్టండి. మీరు 50,000 మంది మామూలు ప్రజానికం వాళ్ళే మీకు కాంప్రమైజ్ అవుతారు, వాళ్ళే మీకు సహకరిస్తారు. మీరు ఆ 50ని కొట్టకపోతే 50,000 మంది బదులు 5 లక్షల మంది రివెంజ్ అవుతారు. ఇది గమనించాలి. పెద్ద ఉద్యమంగా తీసుకెళ్ళాలని ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్. నాగన్న గారు ఫైనల్గా అంటే నిజంగానే ఈరోజు చూసుకుంటే మీ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, రంగనాథన్ గారికి కావచ్చు ఏకోరు పెట్టేస్తున్నారు ప్రజలందరూ కూడా. నిజంగానే విశ్లేషకుడు గారు చక్కటి మాట అన్నారు, ఒక 50 కొట్టండి మీ పెద్ద సార్. ఫస్ట్ నుంచి కూడా ఇదే నేను క్వశ్చన్ వేస్తాను. ఫస్ట్ నుంచి కూడా తిరుపతి రెడ్డి గారు